ఫైనల్ గా ఓజీ మూవీ వచ్చేసింది. ఓజీ ఎలా ఉందో చూసేద్దాం రండి. ఓజీ అనే టైటిల్ విన్నప్పటి నుంచి ఒక మాస్ వైబ్రేషన్ వస్తుంది. థియేటర్ లో లైట్స్ ఆఫ్ అవగానే మొదటి షాట్ పడగానే ఆ వైబ్రేషన్ నిజం అవుతుంది. స్లో మోషన్ లో పవన్ కళ్యాణ్ గారు నడిచే షాట్, తమన్ గారు ఇచ్చిన బీజియం, ఆయన లుక్, ఆయన వాక్ అన్ని కలిసి గూస్ బంప్స్ లెవెల్ ఎంట్రీ అనిపిస్తుంది భయ్యా. ఆ ఒక్క ఎంట్రీకే థియేటర్ లో హడావిడి, పేపర్లు ఎగిరే సీన్, ఇంత హైప్, ఇంత పవర్ చాలా రోజుల తర్వాత చూసినట్టు అనిపిస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం సినిమాకు బలమైన ఫౌండేషన్ లాగా మారిపోతుంది. స్టోరీని చాలా స్టైలిష్ గా సెట్ చేశారు. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో హీరో ఎంట్రీ ఇచ్చిన విధానం, ఆయన బ్యాక్ స్టోరీ, గ్యాంగ్ లతో జరిగిన మొదటి క్లాష్ అన్ని నీట్ గా చూపించారు భయ్యా. పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ తర్వాత ఒక్కో యాక్షన్ సీన్, ఒక్కో డైలాగ్ ఆడియన్స్ ని లాగి పట్టేస్తుందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ ఎంగేజింగ్ గా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో అసలైన గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది భయ్యా. హీరో విలన్ మధ్య మైండ్ గేమ్స్ అనేటి పీక్స్ కి వెళ్తాయి. అరవింద్ అండ్ పవన్ కళ్యాణ్ గారితో స్క్రీన్ షేర్ చేసే ప్రతిసారి స్క్రీన్ పై టెన్షన్ ని క్రియేట్ చేస్తారు. కొన్ని స్లో మోషన్ ఫైట్స్, ఎమోషనల్ ట్రాక్స్ బాగా వర్కౌట్ అవుతాయి. అయితే అక్కడక్కడ నరేషన్ కొంచెం లాగ్ అయినట్టు అనిపించాయి. కానీ దాన్ని పవన్ కళ్యాణ్ ఆయన తమన్ గారు ఇచ్చిన బీజం కవర్ చేస్తాయి. పవన్ కళ్యాణ్ గారు దీంట్లో ఓజీ గ్యాంగ్స్టర్ తీరు కనిపించబోతున్నారు. ఆయన యాక్టింగ్ లో మెచ్యూరిటీ, డైలాగ్ డెలివరీలో పవర్ స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్క మాటతోనే స్క్రీన్ ని షేక్ చేసే శక్తి, ఆయన వాక్, ఆయన యాంగ్రీ లుక్ అన్ని కలిసి సినిమాకు మరింత హైప్ ని క్రియేట్ చేశాయి భయ్యా. ఇది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కే కాకుండా నార్మల్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతుంది. ఇక హీరోయిన్ ప్రియాంక గారు చిన్న రోల్ అయినప్పటికీ సినిమాలో ఒక సాఫ్ట్ టచ్ ని ఇచ్చిందని చెప్పాలి. పవన్ తో ఉన్న సీన్స్ లో కెమిస్ట్రీ నేచురల్ గా ఉంది. పాటల్లో, ఎమోషనల్ సీన్స్ లో ఆమె ప్రెజెన్స్ రిఫ్రెషింగ్ గా అనిపించింది. ఇక స్టోరీ విషయానికి వస్తే ముంబై మాఫియా వరల్డ్ లో గ్యాంగ్ ల మధ్య జరిగే క్లాష్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడన్నదే స్టోరీ అన్నమాట. ఇక ఈ స్టోరీని చెప్పిన తీరు, హీరో క్యారెక్టరైజేషన్, విలన్ తో గేమ్ ని ప్లే చేసే విధానం ఈ సినిమాకు స్పెషాలిటీ తెచ్చిందని చెప్పాలి. ఈ మూవీలో ఉండే ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఇక ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ గారి పవర్ఫుల్ ఎంట్రీ, స్టైల్, డైలాగ్, అరవింద్ స్వామి విలన్ గా చేసిన యాక్టింగ్, తమన్ గారు ఇచ్చిన బీజియం, సినిమాటోగ్రఫీ, స్టైలిష్ ప్రజెంట్, యాక్షన్ సీక్వెన్స్ లో హాలీవుడ్ లుక్స్, ఇవన్నీ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవాలి. కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. కొన్ని సీన్స్ ప్రెడిక్టబుల్ గా అనిపిస్తాయి. రెండో హాఫ్ లో కొంచెం స్లో నరేషన్ ఉండడం వల్ల స్టోరీ కొంచెం వీక్ గా అయిపోతుంది. హీరోయిన్ రోల్ కొంచెమే ఉండడం వల్ల కొంచెం మైనస్ పాయింట్స్ అనిపిస్తాయి. ఇక ఈ మూవీలో డైలాగ్ డెలివరీ గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి ఒక్కో డైలాగ్ థియేటర్ లో మాస్ రెస్పాన్స్ తెచ్చేలా ఉంటుంది. కొన్ని లైన్స్ వచ్చేసి ప్రత్యేకంగా ఫ్యాన్స్ కోసం రాసినట్టు అనిపిస్తుంది, కానీ నార్మల్ ఆడియన్స్ కూడా తెలుస్తాయి. ఫైనల్ గా మూవీ మొత్తం ఓజీ పవన్ కళ్యాణ్ గారు మరోసారి ప్రూవ్ చేసింది. యాక్షన్, స్టైల్, డైలాగ్ డెలివరీ అన్ని కలిసి పవర్ స్టార్ మాస్టర్ ప్లేస్ ఇస్తాయని చెప్పాలి. స్లో నరేషన్, చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ వాటి మీద ఫ్యాన్స్ యొక్క దృష్టి పోదని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ మీద అలా అల్లాడిస్తాడు కాబట్టి. ఫైనల్ గా ఒక్క మాట, ఫ్యాన్స్ కి ఇది పండగ, యాక్షన్ లవర్స్ కి ఇది తప్పక చూడాల్సిన సినిమా. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పవర్ స్టార్ అని రుజువు చేసిన సినిమా ఇదే అని చెప్పుకోవాలి. మరి మూవీకి ఎందరు వెళ్తున్నారో కామెంట్ చేయండి.